వ్యూవర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయత్రీస్ ట్యూన్స్ అండ్ టేల్స్. సో ఇవాల్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఎందుకంటే మాకు నిన్ననే తెలిసింది జపాన్లో బృందావనం సినిమా రిలీజ్ అయింది అని. సో బృందావనం మన తెలుగు సినిమా. అండ్ ఇవాళ ఇంకో విషయం కూడా తెలిసింది, మన తెలుగు సినిమాని డీజే కూడా రిలీజ్ అయింది అని. సో ఇవాళ మేము ఆ రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమాకి వెళ్దాం అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు మాకు టైం ఆఫ్టర్నూన్ అరౌండ్ 12 o'clock అలా అయింది. మాకు 3:40కి షో ఉంది. ఇప్పుడు మేము లంచ్ చేసి అక్కడికి వెళ్తాము. ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇండియాలో మన తెలుగు సినిమా చూడటం ఒక ఎత్తు అయితే, వేరే దేశంలో మన తెలుగు సినిమా చూసి ఎంజాయ్ చేయడం అనేది అది నెక్స్ట్ లెవెల్ కదా. సో అందుకని ఈ వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సో ఇప్పుడే మేము లంచ్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట. లంచ్ అంతా అయిపోయి మేము స్టార్ట్ అయ్యేసరికి 1:08 అయింది టైం. ఇప్పుడు మాకు 3:40కి అనుకోండి, 3:40కే కదా షో. అవును, 3:40కి షో. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము యోకోహామాకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే మెట్రోలో వెళ్ళాలి. సో ఇప్పుడు మనం కికునా స్టేషన్కి వెళ్ళి అక్కడ మెట్రో ఎక్కి యోకోహామాకి వెళదాం. మనకి బేసికల్గా జపాన్లో తెలుగు సినిమాలు అనేవి అస్సలు రిలీజ్ అవ్వవు అనమాట. అయితే ఇక్కడ ఎక్కువగా యానిమే చూస్తారు కాబట్టి అవే రిలీజ్ అవుతాయి. లేకపోతే ఇక్కడ లాంగ్వేజ్లోనే ఇంగ్లీష్ మూవీస్ కానీ లేకపోతే జపనీస్ మూవీస్ కానీ, ఇంగ్లీష్ మూవీస్ కూడా చాలా తక్కువగానే రిలీజ్ అవుతాయి అన్నమాట. సో అలాంటి తెలుగుది రిలీజ్ అయింది అనేసరికి కొంచెం ఎక్సైటింగ్గా ఉన్నాను అనమాట. మాకు ఇక్కడ వెదర్ చూసుకుంటే 35 degrees ఉంది, కానీ చాలా ఎండగా ఉంది. మంటలు కూడా స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో ఇక్కడ ఎండను తట్టుకోవాలంటే కంప్లీట్గా మొహానికి కాకుండా బాడీకి కూడా సన్ స్క్రీన్ అనేది రాసుకోవాలి. లేకపోతే వాళ్ళని చూడండి అక్కడ అలాగా అంబ్రెల్లాస్ వీళ్ళు యూస్ చేసేవి ఏంటంటే యూవీ అంబ్రెల్లాస్ అనమాట. సో అవి ప్రొటెక్షన్ ఇస్తాయి ఎండల నుంచి. మనం ఆల్మోస్ట్ స్టేషన్కి దగ్గరకు వచ్చేసాము. జేఆర్ లైన్కి ఎంట్రన్స్ అటువైపు ఉంది, దానికి టికెట్స్ మనం ఇక్కడ తీసుకోవాలి. సో సకూరా గిచో అనేటటువంటి స్టేషన్కి మనం ఇప్పుడు ఫస్ట్ వెళ్తాము. ఈ కికునా స్టేషన్లో మొత్తం 2 tracks ఉంటాయి. ఒకటేమో టోక్యో లైన్, ఇంకోటేమో జేఆర్ లైన్. జేఆర్ లైన్ అంటే జపాన్ రైల్వేస్. సో ఇప్పుడు మనం యోకోహామాకి వెళ్ళాలి కాబట్టి, యోకోహామాకి వెళ్ళాలంటే జేఆర్ లైన్లో వెళ్ళాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇప్పుడు ఇండియాలో రిలీజ్ ట్రెండ్ అనేది బాగా నడుస్తుంది కదా. సో నాకు ఎప్పటి నుంచో ఏదో ఒక సినిమా ఖచ్చితంగా రిలీజ్ అయినప్పుడు వెళ్ళాలని కోరిక ఉంది, కానీ అది అక్కడ అవ్వలేదు. ఇక్కడ అవుతున్నందుకు ఒక రకంగా సంతోషంగా ఉంది. అక్కడ డిస్ప్లేలో చూడండి 13:31 అని చూపిస్తుంది కదా, అంటే ఒక ట్రైన్ 13:31 అంటే 1:31కి ఒక ట్రైన్ వస్తుంది. ఇప్పుడు మనకి టైం 1:27 అయింది. ఇక్కడ చాలా పంక్చువల్గా ఉంటాయి ట్రైన్స్ అన్నీ కూడా. సో మనం చూద్దాం కరెక్ట్ టైంకి వస్తుందా రాదా అనేది మనం టెస్ట్ చేద్దాం. ఇప్పుడు టైం 1:27 అయింది. ట్రైన్ వచ్చింది కదా, టైం చూడండి 1:31 అయింది. 1:31 అవ్వక ముందే వచ్చింది. ఇంకా ఇప్పుడే మేము ఇక్కడ స్టేషన్లో దిగాము. ఈ స్టేషన్ నుంచి మనం థియేటర్ దాకా వెళ్ళాలంటే ఒక 1 kilometer వాక్ చేయాలన్నమాట. సో అక్కడికి మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము, ఇంతవరకు అంతకుముందు వెళ్ళలేదు. సో మేము కూడా రూట్ మ్యాప్ చూసుకుంటూ అది ఎలా ఉంటుందో కూడా మాకు తెలీదు. బయలుదేరదాం రండి. ఇక్కడ అన్ని కేబుల్ కార్స్ కూడా ఉన్నాయి. యోకోహామా ఎయిర్ క్యాబిన్. ఎయిర్ క్యాబిన్ అంటే అది కదా, అదే కేబుల్ కార్స్. సంబంధించే స్కై వ్యూ కోసం అని ఇలా కేబుల్ కార్ పెట్టారు. ఇలా స్కై వ్యూ కోసం ఇవన్నీ పెట్టారు. మన కొండెక్కితే చాలా అన్ని స్కై వ్యూనే. ఇక్కడేమో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఎండ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అసలు. ఈ బొమ్మ భలే ఉంది కదండి, ఏదో ఫ్లవర్ గార్డెన్ అంతా తీసుకొచ్చి ఆ బొమ్మ తల మీదే పెట్టినట్టుగా పెట్టారు ఇక్కడ. కేబుల్ కార్స్. సో మేము వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అటు వెళ్ళాల్సింది మేము ఇటువైపు వచ్చాము. సో
తప్పు సైడ్ వెళ్ళామన్నమాట. ఇప్పుడు మళ్ళీ అటు నుంచి వెళ్దాం మనం. ఇలాగా మనం తప్పులుగా వెళ్ళిపోతుంటే సినిమా టైం కూడా దాటిపోతుంది అనమాట. మనం వెళ్ళడం కూడా కష్టం అయిపోతుంది. కాబట్టి ఏదైనా ఇక్కడ గూగుల్ మ్యాప్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటాయి అని నా ఫీలింగ్. అంటే బేసికల్గా అమ్మాయిలకి, ఏ అమ్మాయికైనా సరే గూగుల్ మ్యాప్ ఎప్పుడు కన్ఫ్యూజన్గానే ఉంటుంది లేండి. ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కాలా, పక్క నుంచి వెళ్ళాలా అన్నా కూడా మేము క్వశ్చన్ మార్క్ పెడతాం అనమాట. ఇప్పుడు ఏంటని ఇక్కడ ఒక థియేటర్ ఉంది, ఐమాక్స్ థియేటర్ ఉంది. ఇక్కడ ఈ సినిమాలన్నీ ఉన్నాయన్నమాట. చూడండి, ఒక్క తెలుగు సినిమా అయినా ఉందా? అసలు తెలుగు సినిమాలు ఎందుకుంటే అభిమానులు ఎక్కడో ఒక చోట 2 థియేటర్స్లో అలా పెడతాడు అంతే. మార్వెల్, షిన్చాన్, మొత్తం ఆల్మోస్ట్ అన్ని జపనీస్ మూవీస్ ఉన్నాయి. పైగా యానిమే ఉన్నాయి చూడండి. మెయిన్గా యానిమేవే ఎన్ని ఉన్నాయి, 1, 2, 2, తర్వాత 3, 4. యానిమే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వెనకాల మీకు కనిపిస్తోంది కదా, ఇది వచ్చేసి యోకోహామా కాస్మో వరల్డ్. అంటే మనకి ఇప్పుడు రైడ్స్ అన్నీ ఉంటాయి. మనకి వండర్లా లాగా సేమ్ అట్లానే ఈ కాస్మో వరల్డ్ అలా అనమాట. అన్ని రకాల రైడ్స్ ఉంటాయి. తర్వాత మీరు వెనకాల చూసుకున్నట్టయితే ఒక జైంట్ వీల్ కనిపిస్తోంది కదా, ఆ జైంట్ వీల్ అనేది వరల్డ్స్ బిగ్గెస్ట్ జైంట్ వీల్. సో మేము అది ఎక్కాము. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మొత్తం మీద దాన్ని ఒక 12 minutes 15 minutes తిప్పాడు. ఒక రౌండే తిప్పుతాడు అనమాట. ఒక రౌండే 15 minutes ఉంటుంది. 15 minutes తిప్పుతాడు. మొత్తం వ్యూ మాత్రం భలే ఉంటుంది. నైట్ టైం వెళ్తే భలే ఉంటుంది అసలు వ్యూ మొత్తం. ఈ యోకోహామా అంతా కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ రోడ్స్. వచ్చేయండి, టైం అయిపోతుంది. జపాన్లో ఉండి ఏంటి విసురుకుంటున్నా అనుకుంటున్నారా? మాది గుంటూరు, తర్వాత హైదరాబాద్, ఏపీ, తెలంగాణ. ఈ రెండిట్లో ఎండలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే కదా. అసలు నేనేదో ఈ సంవత్సరం జపాన్ వచ్చేసాను, అక్కడ ఎండలు తప్పించేసుకున్నాను అని చాలా ఆనందపడ్డాను అనమాట. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా దిక్క బాగా కుదిరింది. అక్కడికన్నా కూడా చాలా ఎక్కువగా ఎండలు ఉన్నాయి ఇక్కడ. చూడండి, చెమటలు కారిపోతున్నాయండి. ఎట్లా కారుతున్నాయంటే అసలు చెప్పలేను మీకు. అదొక బాధ అంతే. సరేనండి, ఇప్పుడు సినిమాకి వెళ్ళే ఆనందంలో ఉన్నప్పుడు ఆ బాధ గురించి మనకెందుకు, రండి సినిమాకి వెళ్దాం. ఇక్కడ చూడండి, మేము ఇప్పుడు ఇంత ఎండలో నడుచుకుంటూ వచ్చి ఈ పిల్లల్ని ఇలా చూసేసరికి మాకు ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారు వీళ్ళందరూ. ఇలాంటివి చూసినప్పుడే మనకు కూడా పిల్లల్లాగా మారిపోతే బాగుండు అనిపిస్తుంది. ఫైనల్లీ మనమైతే థియేటర్ దగ్గరకు వచ్చేసాము. థియేటర్ నేమ్ వచ్చేసి కీనో సినిమా. మనకి బృందావనం సినిమా పేరు కూడా ఏదో జపనీస్ లాంగ్వేజ్లో రాశారు. సో థియేటర్ బయట టికెట్ కౌంటర్స్ అనమాట ఇవి. మనకి ఇక్కడ RRR సినిమా అనేది రిలీజ్ అయింది కదా. సో ఈ RRR సినిమా రిలీజ్ అయిన తర్వాత జపానీస్ వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్కి ఫ్యాన్స్ అయ్యారనమాట. సో అందుకని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ సినిమా అనేది ఇక్కడ రిలీజ్ చేశారు యాక్చువల్లీ. కానీ చాలా ప్రౌడ్ మూమెంట్ కదా మనందరికీ కూడా. ఇలా వేరే కంట్రీలో కూడా మన తెలుగు సినిమా అనేది చూస్తున్నారు అంటే. ఇప్పుడు మేము టికెట్స్ తీసుకుంటున్నాము. ఓకే. Is there any discount special offer? Sanji 40分. Yes. 50, 40. Okay. Hi. Black seat choice, please. これは何ですか? これはstudent, junior high school.
చెప్పు. Open 10 minutes ago. ఓకే మై. సో ఫైనల్లీ టికెట్స్ అయితే తీసేసుకున్నాము. 3:40కి షో. మమ్మల్ని ఒక 10 మినిట్స్ ముందే లోపలికి వెళ్ళమని చెప్పారు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయింది. ఇంకా 1 hour 10 minutes టైం మనకుంది. అయితే ఈ లోపల ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం మేము చూసామన్నమాట. చూపిస్తాను రండి, చూడండి. మనకి జూనియర్ ఎన్టీఆర్వి అలాగే రామ్ చరణ్వి ఇక్కడ పోస్టర్స్ లాగా అన్నీ అమ్ముతున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఇవి చూడండి, మ్యాగ్నెట్స్, స్టాండ్ స్టాండ్ అది మ్యాగ్నెట్స్ అనుకున్నాను, స్టాండ్స్. ఇక్కడ ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయింది కదా, ఇక్కడ ఎవడు బాగా సినిమా కూడా ఫేమస్ release అయింది కదా అయింది సినిమా. సో ఆ సినిమా తర్వాత నుంచి వీళ్ళిద్దరూ హీరోస్ అనమాట. ఇక్కడ వీళ్ళ హీరోస్తో పాటు మన వాళ్ళని కూడా కలుపుకున్నారు హీరోస్ దీనిలో. సో మనం ఒక గంట ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ చూసుకొని ఇప్పుడే వచ్చామన్నమాట. టైం 3:20 అయింది. 3:40కి షో. మనం ఎప్పుడైనా సినిమాకి ఒక అరగంట ముందుగానే ఉంటాం కదా. మన ఇండియాలో అయితే 2 గాజులు అనుకునే సీన్ కూడా మిస్ అవ్వకుండా చూసేదాన్ని నేను థియేటర్లో సినిమా. ఇక్కడ 2 గాజులు అడ్వర్టైజ్మెంట్ వేయరండి, కానీ మనకు అదొక ఆనవాయితీ అనమాట. ఊళ్ళు వెళ్ళేటప్పుడు కానీ సినిమాలకు వెళ్ళేటప్పుడు కానీ ముందుగానే మనం వెళ్ళిపోయి అక్కడ కూర్చోవడం మనకు అలవాటు, లేకపోతే ఒక రకమైన ఇది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మొత్తం 3 థియేటర్స్ అయితే ఉన్నాయి. మనం వెళ్ళాల్సిన స్క్రీన్ 1 థియేటర్ 1 ఇక్కడ ఉంది. సో మూవీ స్టార్ట్ అయ్యి ఒక 15 minutes ముందు మాకు వచ్చి అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. సో మా దగ్గర ఉన్న టికెట్స్ని మేము తీసుకొని అక్కడికి వెళితే వాళ్ళు దాని మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి తర్వాత మాకు ఒక 2 కార్డ్స్ ఇచ్చి లోపలికి పంపిస్తున్నారు. ఆ కార్డ్స్ ఏంటా అని చూస్తే ఆ కార్డ్ మీద జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉందన్నమాట. అవి పోస్ట్ కార్డ్స్ అని మాకు తర్వాత తెలిసింది. సో ఫైనల్లీ థియేటర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. థియేటర్ చూడగానే నేనైతే షాక్ అయిపోయాను. ఎందుకంటే 6 rows మాత్రమే ఉన్నాయండి థియేటర్లో. అంటే రోకి ఒక 10 సీట్లు వేసుకున్నా కూడా 60 seats ఉన్నాయన్నమాట. నాకైతే ఇది ఒక హోమ్ థియేటర్ లాగానే అనిపించింది, కాకపోతే కొద్దిగా పెద్ద సైజ్ హోమ్ థియేటర్ లాగా అనిపించింది అంతే. ఈ స్క్రీన్ కూడా నాకు తెలిసినంత వరకు 35 mm అనుకుంటాను. ఆడియన్స్ కూడా మేము తెలుగు వాళ్ళు వస్తారనుకున్నాము, కానీ జపనీస్ వాళ్ళే వచ్చారు. అది కూడా కొంచెం షాకింగ్గానే అనిపించింది, సర్ప్రైజింగ్గా అనిపించింది కరెక్ట్గా చెప్పాలంటే. సో ఫైనలీ సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఇంకా సినిమా జపనీస్ లాంగ్వేజ్లో వేస్తాడేమో అనుకున్నాను, కానీ తెలుగులోనే వేస్తున్నాడు, కాకపోతే విత్ జపనీస్ సబ్‌టైటిల్స్ అన్నమాట. ఏదైనా అసలు పాట వింటుంటే మాత్రం భలే ఆనందంగా ఉంటుంది కదా. మంగళాకారుడు మా శ్రీనివాసుడు. సో ఇప్పుడే మేము మూవీ అయితే ఫినిష్ చేసుకున్నాము. టైం వచ్చేసి 6:40 అయింది. వీళ్ళు ఇక్కడ ఇంటర్వెల్ కూడా ఏమి ఇవ్వలేదన్నమాట, స్ట్రైట్ కొట్టేశారు సినిమా అంతా. అండ్ ఇండియన్స్ వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశామండి తెలుగు వాళ్ళు, కానీ మాకు ఒక్కళ్ళు కూడా తెలుగు వాళ్ళు కనిపించలేదు. మొత్తం జపనీస్ వాళ్ళే ఉన్నారనమాట సినిమాకి వచ్చిన వాళ్ళు. సో ఇప్పుడు అయిపోయింది కదా, ఇంకా మేము రిటర్న్ అయిపోతాము. మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటాను. అండ్ గాయత్రి ట్యూన్స్ వినేసేయండి. ఒక బృందావనం సోయగం యదకోలాహలం క్షణక్షణం ఒకే స్వరం సాగేను తీయగా, ఒకే సుఖం విరిసేను హాయిగా. ఒక బృందావనం సోయగం నే సందె వేళ జాబిలి నా గీతమాలామణి, నా పలుకు తేనె కవితలే, నా కులుకు చిలక పలుకులే, నే కన్న కలల మేడనందనం, నాలోని వయసు ముగ్ధ మోహనం. ఒకే
స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం సోయగం. సో ఈ వీడియో మీరందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఎంటర్టైనింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో నేను మీ ముందుకు మళ్ళీ వస్తాను. నా నుండి మీరు ఏదైనా పాటలు వినాలనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో ఆ పాటని కమెంట్ చేయండి. వచ్చే వీడియోస్లో ఖచ్చితంగా నేను వాటిని పాడి అప్లోడ్ చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్ బై బాయ్.